హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేబా కలాక్స్కి. మీ జీవితంలోని దేని బట్టి గౌరవం వస్తుందండి? ఎవరైనా గౌరవం ఇచ్చారంటే ఎలా ఇచ్చారు? మీ మాట బట్ట, మీ ప్రవర్తన బట్ట, మీ డబ్బు బట్ట, మీ పద బట్ట, మీ వయసు బట్ట? ఎవరైనా దేనికి గౌరవం ఇస్తారు? ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారు చెప్పండి. ఎవరైనా మనకు కనిపిస్తాను. నేను చెప్పేది ఏంటంటే, నా ఉద్దేశం అయితే వయసు బట్టి. పెద్దవాళ్ళు, అయ్యో వాళ్ళు పెద్దవాళ్ళు, చూడగానే కొంచెం పెద్దవాళ్ళని కనిపించగానే మనం నమస్కారం చేస్తాం, రండి కూర్చోండి అంటాం. అది ఎంత డబ్బున్నా ఎన్ని ఉన్నా కొంచెం మనకన్నా చిన్నవాడు ఏంటంటే నువ్వు అనే గబుక్కని అంటాం. అదే మనకన్నా పెద్దవాళ్ళు అయితే మీరు అని మన్నం చేస్తాం, గౌరవం చేస్తాం, మర్యాదలు చేస్తాం, ఎన్నో చేస్తాం. ఇవాళ దాని గురించి మాట్లాడుకుందామండి. మన వయసు బట్టి ఇచ్చే గౌరవ మర్యాదలు ఎలా పుచ్చుకోవాలి, ఎలా చెయ్యాలి అన్నది. ఏం చెప్పాను? వయసు బట్టి వస్తుంది అన్నాను. మీరందరూ ఓకే చేస్తారా? కాదండి. ఎప్పుడు కూడా వయసు బట్టి, వయసుతో ఒక్కదానితోటే రాదు. ఎందుకు అంటే వాళ్ళు మాట్లాడే మాటలు కూడా కొన్ని ఉంటాయి. ఒక్క వయసుతోటే కాదు. ఏంటి, చాలామంది ఏమంటారు, పిల్లల్ని చిన్న అంటే కొంచెం వయసులో ఉన్న వాళ్ళేను, ఏమిట్రా మీరు చెప్పింది, మాకు మా వయసు అంత లేదు, మీ అనుభవం ఏంటి మీరు మాట్లాడతారు, ఇలాగ ఏదో ఒకటి మీకేం తెలుసును, ఇలాగ వ్యాఖ్యలు చేస్తుంటాను. చూస్తారా, అవతల వాళ్ళు ఎంత ఇదిగా నొచ్చుకుంటారు. అసలు ఫస్ట్ చెప్పవలసిన రీతిలో చెప్తే వేరు, ఇలా చెప్తే కొంచెం వెక్కిరిచ్చినట్టుగా ఉంటుంది. మేము చూసిన కాలం మిమ్మల్ని మించిపోతుందిరా ఇలాంటి డైలాగ్. ఎందుకంటే అందరూ కూడాను మనం మాట్లాడే తీరుని చూసి గౌరవిస్తారు. చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకి వయసు కూడా ఉంటుంది, కానీ ఆ పెద్దవాళ్ళు వెకిలిగా మాట్లాడితే వాళ్ళకి గౌరవం ఇవ్వరు వయసుని బట్టిను. అలా కాకుండాను మర్యాదగా మంచిగా మన్ననగా మాట్లాడి వాళ్ళ చిన్నపిల్లల దగ్గర మాట్లాడాలి. చిన్నపిల్లలేంటి పెద్దపిల్లలు ఎవరి దగ్గరికైనా సరిగ్గా మాట్లాడాలి. అప్పుడు వాళ్ళు మన గౌరవం ఇవ్వడానికి ప్రిఫరెన్స్ ఇస్తారన్నమాట. వినయంగా ఉండేవి అసలైన మహా ముఖ్యమైంది. ఎందుకు అంటే ఎవరి అభిప్రాయాన్నైనా మనం వినగలగాలి. వాడు చిన్నవాడు, వాడి అభిప్రాయం నాకెందుకు, అది చిన్నది, లేదా వాళ్ళు చిన్నవాళ్ళు, లేదా వాళ్ళు ఇలాగా అలాగా అనుకొని వాళ్ళ మాటలు, వాళ్ళ అభిప్రాయాలు మీరు వినకుండా త్రోసిపుచ్చారనుకోండి, మీకు గౌరవం రాదు, మర్యాద. మన ఆత్మగౌరవమైనా, మన గౌరవమైనా, మన మర్యాద అయినాను ఎదుటి వారిని ఈసరించి మాట్లాడేసి వయసులో ఉన్నాను, డబ్బులో ఉన్నాను, నాకేమిటి అనేసి మీరు మాట్లాడితే ఎప్పటికీ ఎవరు మనకి వయసులో ఉన్నా, డబ్బులో ఉన్నా మర్యాద ఎవరు, గౌరవం ఎవరు. అదే నువ్వు మాట మంచితనం ఉండి బాగా మాట్లాడితే నీకు అన్నీ ఇస్తారు వాళ్ళు. తర్వాత అదే మనకని చిన్నవాళ్ళు తప్పు చేస్తారు. అప్పుడు ఎలా ప్రవర్తించాలి మనం? తిడుతూ, కొడుతూ, వెక్కిరిస్తూ కాదండి. చాలా బాధపడాలి. నా ఇంత తప్పు చేసావురా, ఇలా చేస్తే ఎలా నాన్న, అలా కాదమ్మా, ఇలా చెయ్యాలి, ఇలా చేస్తే చూడు నీకు బాధ, నాకు బాధను అని చెప్పామనుకోండి, వాళ్ళలో మార్పు వస్తుంది. తిట్టేది మనం ఒకవేళ తాతలో మామలమే ఉన్నాం, తిట్టామనుకోండి, ఈ మా అమ్మ ఎప్పుడు తిడుతూనే ఉంటుంది, ఎప్పుడు ఏదో ఒకటి అంటున్నా, నిన్న దీన్ని లెక్క చేసేది ఏమిటని. మనకి వయసుకి, మన పెద్దరికానికి, దేనికి గౌరవం ఎవరు, మర్యాద. అదే మనం మంచిగా మాట్లాడి వాళ్ళు రిక్వెస్టింగ్గా అన్నీ చెప్పామనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళని వెక్కిరిస్తూ కాకుండా ఏదో ఒక ఉదాహరణలతోటి, ఏదో తప్పు చేసిన తప్పుకి చిన్న ఉదాహరణని సొంతంగా కథలా కల్పించుకొని ఆ కథని ఎక్కడో ఏవో ఆకాశరామన్న పేర్లు పెట్టుకొని ఆ కథని చెప్తూనే ఇలా మారాలి, అలా మారాలి అని చెప్పారనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళు మారుతారు. మీకు మీ మాటకి మర్యాద, గౌరవం. కానీ అలా ఉదాహరణతో చెప్తే ఏమిటంటే వాడికి మంచి గుణపాఠం కూడా వస్తుంది, బాగా నేర్చుకోగలుగుతారు వాళ్ళు. ఏ విషయమైనాను అంటే ఉదాహరణ ఎప్పుడు కూడా ఎవరికైనా ఏ విషయంలోనైనా ఉదాహరణలతో చెప్పిందంత చెప్పామనుకోండి, అంత ఈజీగా బుర్రకెక్కుతుంది. మామూలుగా చెప్పారనుకోండి, వాళ్ళు బుర్రకే. ఇలా మాట్లాడినప్పుడు వాళ్ళు మనకు గౌరవిస్తారు, మర్యాద ఇస్తారు. అయ్యో వీళ్ళు పెద్దవాళ్ళు అయినా కూడా మనకి ఎంత ఓర్పుగా ఎంత చక్కగా చెప్తున్నారు, తిట్టలేదు, వెక్కిరించలేదు అని వాళ్ళు కూడా సంతోషించి వాళ్ళు కూడా మారడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనకి గౌరవ మర్యాద ఇచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువ. తర్వాత పాయింట్, మనం మర్చిపోయే విషయాలు కొన్ని ఉన్నాయి. ఏంటి కాబట్టి ఇలాంటి విషయాలు మర్చిపోకూడదు. ఎప్పుడు జాగ్రత్తగా మనం నలుగురిలో మాట్లాడేటప్పుడు ప్రవర్తించే ప్రవర్తన కానీ ఏదైనా కూడాను మనం అస్సలు మర్చిపోకూడదు. చాలా జాగ్రత్తగా చుట్టుపక్కల గమనిస్తూను, ఎవరు లేకపోతే చెయ్యాలా అండి అంటే కాదు, ఎవరు లేకపోయినా చేయకూడదు. ఇన్ కేస్ పొరపాటున ఏమన్నా చేసిన నలుగురు ఎదురుగుండా కాకుండా అసలు చెయ్యకుండా ఉండడానికి చాలా మంచి ప్రయత్నం. లేదు నలుగురు పిల్లలు ఎదురుగుండా, మనవలు ఎదురుగుండా చేసి మిమ్మల్ని మీరు చిన్నపుచ్చుకున్న వాళ్ళు అవుతారు, మీ విలువను మీరు పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు ఏమైనా అలాంటి పనులు చేస్తారు. వాళ్ళని గౌరవం ఇవ్వండి. పెద్దవాళ్ళకంటే ఎందుకు ఇస్తారండి? వాళ్ళు మన మాటని, మన ప్రవర్తనని చూస్తారు కాబట్టి
ముందు గౌరవం ఇవ్వడానికి వాళ్ళు ముందు ఇవన్నీ ఆలోచిస్తారు. కాబట్టి మనం మంచిగా ఉన్నాం అనుకోండి, మనకి గౌరవ మర్యాదలు ఇచ్చి మన విలువను కూడా పెంచుతారు. ఇంకా ఇంకా మంచి గౌరవం సంపాదించండి. ఎంత మౌనంగా ఉంటే అంత గౌరవం సంపాదించగలుగుతారు ఎవరి దగ్గర అయినా. అయితే అది ఎలాగండి అని మీరు అనుకోవచ్చు. ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ వాళ్ళకి ఏదో ఒకటి చెప్తూ ఏదో సలహాలు ఇస్తూ అక్కర్లేని వ్యవహారాలు. పిల్లలు కొంత ఏజ్ 35 దగ్గర నుంచి ఏజ్ వచ్చిన నుంచి పిల్లలకి మన సలహాలు ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే మన జనరేషన్ వేరు, మన సంపాదన వేరు, మన బతుకు తీరు వేరు, మన మాట తీరు వేరు, మన ఆలోచన వేరు. ఇప్పుడున్న జనరేషన్ ఇవన్నీ కూడా మనం చెప్పి నువ్వు నచ్చావు అనవసరం కూడా. ఇంకా మనం చివరిదాకా ఎన్నాళ్ళు ఈ తాపత్రయం మన కోసం మనం ఎలాగో కష్టపడడం అయిపోయింది. ఇంకా వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించి వాళ్ళ పరిస్థితులు ఆలోచించి వాళ్ళకి సలహాలు ఇచ్చి వాళ్ళకి సేవలు చేసి అవసరం లేదు. ఇక్కడి నుంచి మనం ఏంటంటే విశ్రాంతి తీసుకుంటూ మన కోసం మనం బతికే టైం ఇది. కాబట్టి మన కోసం మనం బతుకుదాం. అక్కర్లేని విషయాలు మాట్లాడొద్దు, చర్చించొద్దు ఎవరితోటి. అలాంటప్పుడు మనం ఎంత మౌనంగా ఉన్నామో అంత గౌరవాన్ని మనం పెంచుకోగలుగుతాము. అవతల వాళ్ళు పెంచుతారనమాట. మన విలువను కూడా మనం కాపాడుకోగలుగుతాము. కాబట్టి ఎంత పెద్ద పిల్లల దగ్గర కానీ మన వాళ్ళ దగ్గర కానీ వాళ్ళు చేస్తున్న పని చిరునవ్వుతో చూసి చూడనట్టు, మనకి ఇష్టం లేకపోయినా చూసి చూడనట్టు ఊరుకోవాలి తప్ప నోట్లోంచి ఒక్క మాట అన్నామా అయిపోయింది, మన విలువ పోయింది, మన గౌరవం పోయింది. కాబట్టి చూసి చూడనట్టు వదిలేయండి. ఎంత మౌనంగా ఉండగలిగితే అంత మన విలువల్ని మన గౌరవాన్ని మనం పెంచుకునే వాళ్ళం అవుతాం. గౌరవం అనేది కొనలేము, అడగలేము, అంతే కదా. డబ్బు ఇస్తే కొనేది కాదు, అడిగితే ఇచ్చేది కాదు. మన ప్రవర్తన మన మాట తీరు బట్టి అది దొరుకుతుంది. అంతేగాని డబ్బు ఇచ్చి వస్తే మన అహంకారం చూపిస్తాము, మేము ఇలా మాట్లాడతాం అలా మాట్లాడుతుంటే ఎవ్వరు కూడా అనండి మనస్ఫూర్తిగా గౌరవించరు, మన విలువను పెంచరు, ఇంకా అన్నిటినీ దిగజార్చేస్తారు. అప్పుడు కూడా మీ వయసుకు తగ్గట్టు ప్రవర్తన, మాటలు, చిరునవ్వు ఉన్నాయనుకోండి, మీరు ఆటోమేటిక్గా అందరిలో గౌరవ మర్యాదలు పొందగలుగుతారు. మంచి పేరు అంటే పెద్దవాళ్ళైనా మా తాత మా మామ పెద్దవాళ్ళైనా ఎంత నీట్గా ఎంత డీసెంట్గా మాట్లాడతారు, ఎంత చక్కగా ఉంటారు. కొంతమంది అండి వెకిలి చేష్టలు చేస్తూ మాట్లాడతారు, తాతలు నాయనమ్మలను అమ్మమ్మలు అందరూ. ఏంటి అంటే అదేదో జోక్ అనుకుంటారు, ఇది అనుకుంటారు. కానీ డిగ్నిఫైడ్గా ఉండడం, డిగ్నిఫైడ్గా మాట్లాడడం, డిగ్నిఫైడ్గా చిరునవ్వు నవ్వడం, ఆఖరి వాళ్ళు కట్టుబొట్టులో కూడా రండి వాళ్ళ వయసుకు తగ్గట్టు వాళ్ళు తయారవ్వాలి. చిన్న కుర్రాళ్ళమా మనము. ఇప్పుడు మగవాళ్ళు ఉన్నారనుకోండి, పూలు షర్ట్లు వేసుకోవడం, అంటే కొంచెం 60-70 ఏళ్ళు వచ్చి కొంచెం లైట్ కలర్లు కట్టుకోవడం. ఆడవాళ్ళైనా అంతేనండి, అంత డిగ్నిఫైడ్గా చక్కగాను దూరంగానే పిల్లల్ని ఉంచుకుంటూ మాట్లాడుతూను. లేదు మన వయసుకు తగ్గట్టు మనం అలంకరణ చేసుకోవడం, మనం జుట్టు ఇప్పేసుకొని క్లిప్పులు పెట్టుకొని తిరిగిస్తాము, మనం ఇంకా చిన్నవాళ్ళమే కదా అని అనుకోకండి. మన వయసుకు తగ్గట్టు మనం జడ వేసుకోండి, ఇంకా ముళ్ళు వేసుకుని పగ్గా తల్లు లాంటి ముళ్ళు వేసుకోండి. చక్కగా కట్టు బొట్టు పూలు పెట్టుకొని మీరు చేతి నిండా గాజులు వేసుకుంటే ఆటోమేటిక్గా మీ మనవలు మనవరాళ్ళు మీకు చూసి, మీ వయసును చూసి, మీ మాట తీరు, మీ ఉండే పద్ధతిని బట్టి మీకు గౌరవిస్తారు. అవునంటారా కాదంటారా? ఈ విషయం మీరు చెప్పండి. అసలు ఎవరైనా కామెంట్లో ఇవ్వండి. ఇవన్నీ చెప్పదలుచుకున్నవి గౌరవ మర్యాదలు మనం ఎలా పుచ్చుకోవాలి, ఎలా అంటే పుచ్చుకోవాలంటే అడిగేసి అంటే రావు, కొంటే రావు అని చెప్పాను కదా. ఎలా మనం ప్రవర్తిస్తే, ఎలా మాట్లాడితే, ఎలా కట్టుబొట్టు ఉంటే, ఎలా మనం మన నడవడికి ఎలా ఉంటే అందరూ ఇష్టపడి మనకు గౌరవ మర్యాదలు ఇస్తారో చెప్పాను. తప్పకుండా ప్రతి ఒక్కరికి ఇది అవసరమైంది. నాకు తెలిసి 70 వాళ్ళందరికీ కూడా చాలా చాలా అవసరమైంది. తప్పకుండా ప్రయత్నం చేయండి. చేసి మీ గౌరవ మర్యాదలు, మీ మంచి మర్యాదలు అన్నీ కూడా మీరు నిలబెట్టుకోండి. ఇదండి ఇవాళ ప్రశ్న నాది. ఇవాళ ప్రశ్న అడుగుతాను, చెప్పండి. నిన్న అడిగిన ప్రశ్నకి జవాబు ఏంటంటే పెన్ను క్యాపును. అయితే ఇవాళ ప్రశ్న ఏంటంటే, ఇంటికి కాపలా ఉంటాను కానీ కుక్కను కాను, చెవులు ఉంటాయి కానీ వినపడదు, ఎవరిని? నేనెవరినో చెప్పుకొని చూద్దాం. మీరందరూ జవాబులో పెట్టండి. అందరికీ తెలిసిందే, అందరిళ్ళల్లో ఉన్నదే ఇది. ఓకేనా? మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసి ఈ ప్రశ్నకి జవాబు పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.